ఎదుటివారికి నువ్వేమిస్తావో నీకు అదే దక్కుతుంది అన్నటువంటిది మనకి పెద్దలు చెప్పేటువంటి మాట. ఇజ్రాయెల్‌ని ఓ పక్కన యుద్ధంలోకి వెళ్ళమని చెప్పి అపాచీ హెలికాప్టర్లు ఇవ్వమంటే ఇవ్వనంటుంది అమెరికా. తద్వారా ఇజ్రాయెల్‌ని ఏడిపిస్తుంది. రష్యా మీదకి ఉక్రెయిన్‌ని రెచ్చగొట్టి వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంటే ఇవ్వదు. అంటే 2 చోట్ల కూడా తన చెప్పు చేతలో యుద్ధం జరగాలని చూస్తుంది తప్పించి అవతల తనను నమ్ముకున్నటువంటి వాళ్ళు మునిగిపోతున్నారన్నటువంటి విషయం పట్టించుకోదు. ఇట్లాంటప్పుడు మరి అమెరికాకి అదే గతి పడుతుంది కదా. తాజాగా వాణిజ్య నౌకలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి వాటిని 15 వాణిజ్య నౌకల మీద హౌతీ తీవ్రవాదులు యెమెన్ నుంచి దాడి చేసినటువంటి సంఘటన నేపథ్యంలో అమెరికా 10 దేశాలతో కూడినటువంటి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అటాక్ చేయాలనుకోవడం, దానికి వివిధ దేశాలను అడిగింది. మన యుద్ధ నౌకలను కూడా అటు పంపించున్నాం. ఇటలీ అక్కడికి వస్తుంది, ఫ్రాన్స్ అక్కడికి వస్తుంది. అయితే వాళ్ళు దాన్ని ఏమంటారు, డిఫెన్సే తప్పించి అఫెన్స్కి వెళ్ళమంటున్నారు. ఈ దశలో సౌదీ అరేబియాను కూడా ఇందులో ఇన్వాల్వ్ కమ్మని అడిగితే సౌదీ అరేబియా తిరస్కరించడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఎట్టి పరిస్థితుల్లో తాము ఆ టీంలో చేరబోనని చెప్పేస్తోంది.